ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం తృతీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. ఆ సమయంలో ధర్మరాజు అడిగే సందేహాలను తీరుస్తున్నాడు. ఆ సందర్భంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో ధర్మరాజు, పితామహ, మనం రోజు చేసే కర్మలలో భక్తి శ్రద్ధలతో చేయవలసిన పనులు ఏవో వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నియమనిష్టలను శ్రద్ధతో పాటించాలి. వేదములు అధ్యయనం చేయడం, వేదములను అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దానిని ఇతరులకు నేర్పడం చేయాలి. మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం, ఇతరుల నుండి ఏ వస్తువును తీసుకొనకపోవడం, తాను చెయ్యవలసిన పనులను భక్తి శ్రద్ధలతో చెయ్యడం, ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవడం, ఎల్లప్పుడూ సత్యమునే పలకడం, ఎల్లప్పుడూ విద్యను అభ్యసించడం, తనకున్నది పరులకు ఇవ్వడంలో ఆసక్తి కనబరచడం, బ్రహ్మచర్యం పాటించడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, గురువులకు సేవ చేయడం, ఇతరుల మీద దయ కలిగి ఉండడం, గోవులను సంరక్షించడం మొదలైన విషయాలన్నీ అత్యంత శ్రద్ధతో చేయతగినవి అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, గోదానము ఇవ్వవలసిన విధానం వివరించండి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, ఈ గోదాన మహిమ గురించి పూర్వం బృహస్పతి మాంధాత మహారాజుకు చెప్పాడు. ఒక పుణ్యదినంలో బ్రాహ్మణుల అనుమతి తీసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి గోవులు ఉన్న మంద వద్దకు పోయి ఒకరోజు ఆ గోశాలలో ఉండి మరునాడు సూర్యోదయమున తాను దానం ఇవ్వదలసిన గోవును పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రం ఈ విధంగా పఠిస్తూ, ఈ గోవు నా తల్లి, ఈ ఎద్దు నా తండ్రి, ఈ గోవు గర్భం స్వర్గం, ఈ గోవు నిలిచిన ప్రదేశం పుణ్యలోకం, ఇచ్చిన వ్యక్తికి శాశ్వత సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇక దానం పుచ్చుకునేవాడు, విద్యాభ్యాసం చేసే విద్యార్థి కానీ, వ్రతములు చేయడంలో ఆసక్తి ఉన్నవాడు కానీ, ఎలాంటి పాపాలు చెయ్యనివాడు కానీ, శాంతచిత్తుడు కానీ, ఇంద్రియ నిగ్రహం కలవాడు కానీ, కోపము లేనివాడు కానీ అయి ఉండాలి. మహారాజా, ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి 3 రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరిన కోరికలు సిద్ధిస్తాయి అని మాంధాతకు చెప్పాడు. కనుక ధర్మనందన, నీవు కూడా పై నియమాలు ఆచరించి గోదానం చెయ్యి. పొద్దుననే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఉపవాసం ఉండి గోదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. ఇక కపిలవర్ణ గోవును దానం చేస్తే సకల పాపములు నశించగలవు అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, కపిల గోవు విశిష్టత ఏమిటో తెలపండి అని అడిగాడు. దానికి భీష్ముడు, ధర్మనందన, పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి
అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతం సేవించారు. ఆ అమృతం సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్నది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుని తల మీద పడింది. పరమశివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి తలా ఒక దిక్కుకు పారిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, మహేశ, నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా, లేగదూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానం కదా, అది ఎంగిలి ఎలా అవుతుంది? గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా, దీనికి ఆగ్రహిస్తే ఎలా? వాటిని కరుణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివునికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకొని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు, బ్రహ్మదేవ, ఈ గోవులన్నీ నా మోడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిల గోవులు అనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితీ అయిందని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు, ధర్మనందన, ఇక్ష్వాకు కులంలో సౌదాసుడు అనేవాడు జన్మించాడు. ఆయన పురోహితుడు వశిష్ఠుడు. ఒకరోజు సౌదాసుడు వశిష్ఠుని చూసి, మహాత్మా, ఈ లోకంలో పవిత్రమైనది ఏది అని అడిగాడు. వశిష్ఠుడు, సౌదాస, ఆవు పవిత్రమైనది. ఆవు హవిష్యుకు పుట్టినిల్లు. అన్ని జీవులకు గోవు ఆధారం. గోవులు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ. స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన లాంటిది. మానవులు తమకున్న గో సంపదలో 10ంట ఒకదానిని దానంగా ఇవ్వాలి. గోవును ఉదయం స్మరించి నమస్కరించడం అధికమైన పుణ్యం ప్రసాదిస్తుంది. ఆవు పేడ, ఆవు పంచితం పవిత్రమైనవి, కానీ ఆవు మాంసం తినడం మాత్రం మహాపాపం. ఆవులకు పీడకలల వలన, మానవులకు పీడకలల వలన వచ్చే ఫలితం గోవును స్మరించిన నివారించబడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయడం, ఆవు పంచితం ఔషధంగా తీసుకోవడం మంచిది. బ్రాహ్మణులు గో సంపద కాపాడుకుంటూ ఉంటారు. గోదానము వలన అనంతమైన సుఖాలు కలుగుతాయి అని వశిష్ఠ మహర్షి సౌదాసునితో గోవుల విశిష్టతను గురించి చెప్పాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, ఒకసారి వ్యాసుని కుమారుడైన వ్యాసుడు తన కుమారుడైన శుకునికి ఇలా చెప్పాడు. గోవుకు సమానమైనది ఈ లోకంలో మరేదీ లేదు నాయన. యాగములకు మూల కారణం గోవు. ప్రారంభంలో ఆవులకు కొమ్ములు లేవు. బ్రహ్మదేవుడు గోవులు పరమ పవిత్రములు, యజ్ఞమునకు గోవులు మిక్కిలి ఆవశ్యకం. గోవును చూసినంతనే దురితాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే గోవును పూజిస్తారో వారు స్వర్గ సౌఖ్యములు పొందగలుగుతారు. కుమార, ఆవు ఔషధములకు నిలయం. గోవు పంచితమును, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడతో కలిపి 3 దినములు సేవించిన సకల రోగములు నశిస్తాయి. తరువాత 3 దినములు ఉపవాసం చేసి ఆవు గిట్టలతో తొక్కిన ఎవలతో కాచిన గంజి సేవిస్తే తేజోవంతులవుతారు. ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు. ఆవు నెయ్యిని సేవించడం వల్ల ఉదాత్తుడవుతాడు. ఆవు నెయ్యిని దానం చేసిన ఎంతో పుణ్యం వస్తుంది. ప్రతిరోజు ఆచమనం చేసి గోవుల మధ్య
గోమతి మంత్రం జపించిన అంతఃకరణ శుద్ధి, బాహ్యశుద్ధి ఏర్పడుతుంది. ఈ గోమతి మంత్రమును అగ్ని కార్యము, గోవుల సమక్షము, బ్రాహ్మణుల ఎదుట చదివిన కోరిన కోరికలు సిద్ధిస్తాయి. అందువల్ల గోవును మించిన వస్తువు ఈ లోకంలో లేనే లేదు అని చెప్పాడు. ధర్మనందన, విన్నావు కదా గోవుల మహాత్మ్యం అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు భీష్ముడితో, పితామహ, ఈ 3 లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి. బ్రహ్మలోకమును గోలోకము అంటారట, ఎందుకు అని అడిగాడు. దానికి భీష్ముడు, ధర్మనందన, పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేశాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను మానసపుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుణ్ణి కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కోసం పరితపించసాగాడు. అది చూసిన బ్రహ్మ మార్తోభవా అన్నారు. అంటే నీ పరితాపము ఉపశమించుగాక అని దీవించాడు. అతనికి మార్తాండు అని పేరు పెట్టి అతనికి సురభిని ఇచ్చి వివాహం జరిపించి, మీరిరువురికి పుట్టిన సంతానం యజ్ఞ యాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయని చెప్పాడు. వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. ఆ గోవులు కూడా మానవులకు, దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందుకుంటూ ఉన్నాయి అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు, పితామహ, సురభి మార్తాండులకు కలిగిన సంతానం గురించి వివరించండి అని అడిగాడు. ధర్మనందన, ముందుగా సురభి మార్తాండులకు 11 మంది ఉద్భవించారు. వారే బ్రాహ్మణులకు మూలపురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు అజపాదుడు, అహిర్బుధ్నుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశ రుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత గో సమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడు, మలద్వారం మూత్రములో వాయుదేవుడు, మూపురంలో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్నిదేవుడు, ఆవు పాల పొదుగులో సరస్వతి, ఆవు పేడలో లక్ష్మీదేవి, ఆవు పంచితంలో కీర్తి, రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవత, పాలలో బ్రహ్మదేవుడు, వెంట్రుకలలో అనుష్ఠానములు, తోకలో యమధర్మరాజు, ఆవు కన్నులలో సూర్యుడు, చర్మములో తపస్సు, తేజము, అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్లలో ఉన్న కీళ్లలో సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకు ఆలవాలమైన గోవు మహాత్మ్యం ఏమని వర్ణించగలము? సమస్త దేవతలకు ఆలవాలమైన ఆవు గురించి ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసం చెప్తాను. త్రిశిఖరము అనే కొండ ఉండేది. ఆ కొండ ప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంతమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామరతంపరగా సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు తాగుతుంటే వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతనికి ఫేనుడు అనే పేరు వచ్చింది. అక్కడ సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర స్నానం చేస్తున్న గోవులు, మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకు ఈ రూపములు ఎలా వచ్చాయి అని అడిగాయి. అక్కడ కొన్ని స్త్రీ రూపంలో ఉన్న గోవులు స్నానం చేస్తున్నాయన్నమాట. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు, మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాం,
యజ్ఞములకు, పితృకార్యములకు, అతిథి సత్కారములకు, బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాం. బ్రాహ్మణుల పొలంలో పని చేయడానికి మా పిల్లలను పంపుతాం. మేము చేసే మంచి పనుల వల్ల మాకు గోలోక ప్రాప్తి కలిగింది. కానీ మీరు మంచి పని చేసే వారిని చూసి అసూయ చెందుతారు కనుక మీకు, మీ దూడలకు ఈ దుర్గతి పట్టింది అని పలికాయి. మిగిలిన గోవులు తమ తప్పు తెలుసుకొని తమకు తరుణోపాయం చూపమని కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి. ఆ గోవులు, రంతిదేవుడనే ఒక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞంలో బలి ఇస్తాడు, మీకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్నీ రంతిదేవుని వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి. కానీ అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి అని అంది. కొన్ని ఆవులు, సుమిత్రుడు మనం వెళ్ళడానికి సుమిత్రుడు అనుమతి ఇవ్వడు కనుక మనం అతడిని చంపుదాం, అతడు కూడా గోలోకమునకు వస్తాడు అన్నాయి. కానీ కొన్ని ఆవులు సుమిత్రుడిని చంపలేకపోయాయి. కొన్ని కపిల గోవులు మాత్రం మేము సుమిత్రుడిని చంపుతాం, దానికి బదులుగా మీరు మాకు ఏమిస్తారు అని అడిగాయి. మిగిలిన ఆవులు కపిల గోవులతో, ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి అని వరం ఇచ్చాయి. వెంటనే ఆ ఆవులు మారు రూపంలో తమ యజమాని సుమిత్రుని వద్దకు వెళ్ళి, అయ్యా, ఇప్పటి వరకు మీరు గోపూజ చేశారు, మేము ఎంతో సంతోషించాం, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాయి. అందుకు సుమిత్రుడు, నాకు ఇప్పటి వలె ఎప్పటికీ ఆవులలో భక్తి, శ్రద్ధ ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు. ఆవులు, అలాగే అనుగ్రహిస్తాం, మేము గోలోకం వెళ్తున్నాం, మీరు కూడా మాతో రండి అన్నాయి. సుమిత్రుడు, నేను నా గోవులను విడిచి ఎక్కడకు రాను అన్నాడు. మారువేషంలో ఉన్న గోవులు అతని శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడవేశాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం క్రింద పడింది, ఆత్మ మాత్రం గోలోకం చేరిపోయింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుణ్ణి ఆదరించి మర్యాదలు చేసి అతనికి జరిగినది చెప్పి, నీకు మేలే జరిగింది, కానీ నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడిపోతుంది అని శాపం పెట్టాయి. ఆవులన్నీ రంతిదేవుని వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు మమ్ము యజ్ఞంలో బలి ఇచ్చి మాకు గోలోక ప్రాప్తి కలుగజేయండి అని వేడుకున్నాయి. రంతిదేవుడు, అది ఎలాగా చేస్తాను, అది పాపం కదా, ఆ పని చేసి నేనెలా పాపం మూటగట్టుకుంటాను, నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి అన్నాడు. అయ్యా, ఇది మా నిర్ణయం కాదు, దేవతల నిర్ణయం, మీరు ఆచరించాలి అన్నాయి. రంతిదేవుడు, అయితే నాది ఒక నిబంధన, మీలో ఏ ఒక్క గోవైనా మోహపరవశంతో బలికి అంగీకరించకపోయినా నేను యజ్ఞం ఆపివేస్తాను అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు గోవులను వరుసగా బలి ఇచ్చి యజ్ఞంలో హోమం చేశాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో, అయ్యో, ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు, నేను చచ్చిపోతే నీ గతి ఏమిటి అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని యజ్ఞం ఆపించాడు. మిగిలిన ఆవులన్నీ బ్రతికిపోయాయి. అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకం చేరుకున్నాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. ఇది ఆవుల మహిమ అని చెప్పి, ఇంకా శుకుడికి గోమహిమ గురించి చెప్పిన మాటలు వివరిస్తాను విను. కుమారా, గోవులను మొదట బ్రహ్మ సృష్టించాడు. ఈ చరాచర జగత్తుకు మూలాధారం గోవు. దేవతలకు, సిద్ధులకు, సాధ్యులకు గోవు తల్లి లాంటిది. బ్రహ్మపదమును కోరేవాడు గోవును మనస్సుతో కానీ, కర్మలతో కానీ, వాక్కుతో కానీ బాధించకూడదు. అది బ్రహ్మవాక్కు. వేదం కూడా గోవులకు పవిత్రత ఆపాదించింది. ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్పవాళ్ళు అయ్యారో అలాంటి గోవుల కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఏముంది? యజ్ఞయాగములలో గోవులకు ఉన్న పవిత్రత నీకు తెలిసిందే కదా. ఓ
ఉపనిషత్తులన్నీ గోస్వరూపాలే అనే బ్రహ్మదేవుడు చెప్పాడు. గోపూజ పవిత్రమైనది, యజ్ఞం లాంటిది. మానవులు ఎక్కువగా కపిల గోవులను పూజిస్తారు, వాటిని దానంగా ఇస్తారు. దానితో వారి పాపాలన్నీ తొలగిపోతాయి అని వ్యాసుడు సుఖమహర్షికి చెప్పాడు. శుకుడు తన తండ్రి అయిన వ్యాసునితో, తండ్రి గారు, కపిల గోవులకు అంత మహాత్మ్యం ఎలా వచ్చింది అని అడిగాడు. వ్యాసుడు, ఒకసారి దేవతల సంఘానికి కనపడకుండా తనను దాచమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు. అలాగే అని గోవులు అగ్నిదేవుణ్ణి దాచిపెట్టాయి. దేవతలు అగ్నిదేవుని వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకొని, గోవులారా, అగ్నిదేవుని దాచడం లోకములకు మంచిది కాదు, కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగారు. ఆవులు వారి మాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్న చోటు చూపాయి. దేవతలు అగ్నిదేవునితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు. అగ్నిదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్ర రంగు వస్తుంది అని వరమిచ్చాడు. పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్టమైనవని, వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. కపిల గోవును దానం ఇచ్చినవాడు, పుచ్చుకున్నవాడు కూడా పుణ్యలోకాలకు వెళ్తారని వరమిచ్చాడు. శుకుడు, తండ్రి, కపిల గోవు లక్షణములు ఏమిటో వివరించండి అని అడిగాడు. వ్యాసుడు, కుమార, సాధారణంగా కపిల గోవులకు చెవులు, ముక్కు, కళ్ళు, కొమ్ములు కపిలవర్ణంలో ఉంటాయి. అలా కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు, అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. కపిల గోవు మీద బరువు వెయ్యరాదు, దానిని హింసించరాదు, దానిని బలికి ఉపయోగించరాదు. కపిల గోవును కాలితో కానీ, చేతితో కానీ, గోటితో కానీ, కర్రతో కానీ కొట్టినవాడు నరకానికి పోతాడు. కపిల గోవుకు వేళ్లకు మేత, నీరు పెట్టినవాడు సద్గతికి చేరుకుంటాడు. గోవులతో పాటు బ్రాహ్మణులు, గాయత్రీమాత, వసంతకాలం, సత్యము, బంగారము పుట్టాయని పెద్దలు చెప్తారు. దానము ఇవ్వతగిన వస్తువులలో ఆవులు, బంగారము, భూమి శ్రేష్టమైనవి అని వ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి వివరించాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.